నమస్కారం ప్రజలారా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన వార్తలు ఏముండాయి చూద్దాం. అలాగే తెలంగాణలో కూడా వార్తలు ఏముండాయి చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముందుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురు అరెస్టు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురు అరెస్టు చేశారు. నెక్స్ట్ అట్లే కిరణ్ రాయలపై ఆరోపణలు అంతర్గత విచారణకు జనసేన ఆదేశము. కిరణ్ రాయలపై ఆరోపణలు వచ్చినాయి కదా ఏదో ఈ వీడియోలో, దానిపైన జనసేన ఆదేశం ఇచ్చింది. దక్షిణాదిని వణికిస్తున్న దార్ గ్యాంగ్ అరెస్ట్, భారీగా నగదు బంగారము స్వాధీనము. ఎక్కడ ఎన్నికలు జరిగినా కషాయ జెండా రెపరెపలు, పురంధేశ్వరి. చూడండి, కడపలో ప్రభుత్వ భూముల కబ్జాలపై డ్రోన్ సర్వే. వైఎస్ఆర్ జిల్లాలో కడపలో ప్రభుత్వ భూముల కబ్జాలపై డ్రోన్ సర్వే చేస్తుందంట. లీజు 2565, లంచానికి 20,000. చూడండి, లంచానికి 20,000 అంట. లీజ్ ఏమో 2565, లంచానికి 20,000 అంట. కాకినాడ జిల్లాలో ఉప్పు. చూడండి, కాకినాడ జిల్లాలో ఉప్పు కోసం లీజ్ అమౌంట్ ఏమో 2565, లంచానికేమో 20,000 రూపాయలు. చంద్రబాబు ప్రచారం చేసిన సహద్దార్లో 32 ఏళ్ల తర్వాత బీజేపీ విజయము. చూడండి, ఢిల్లీలో ఎలక్షన్లు జరిగితే 32 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడం వల్ల అక్కడ బీజేపీ గెలిచిందంట. ఒక గ్లాసు రాగి జావా 3 గ్లాసుల పాలతో సమానము. చూడండి, ఒక గ్లాసు రాగి జావా తాగితే 3 గ్లాసుల పాలతో సమానమంట. నామినేటెడ్ పోస్టుల విషయంలో తుది నిర్ణయం అధిష్టానదే, మంత్రి ఫరూక్. నామినేటెడ్ పోస్టుల విషయంలో తుది నిర్ణయం అధిష్టానదే, మంత్రి ఫరూక్. పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదము, ట్రాక్టర్ బోల్తా పడి 4 మహిళలు మృతి. పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం అంట, ట్రాక్టర్ బోల్తా పడి 4 మృతి అంట. కుమారుడితో కలిసి హోంగార్డు ఆత్మహత్య. 6 ఏళ్ళ కుమారుడితో కలిసి, చూడు, హోంగార్డు అంట, కుమారుడితో కలిసి చనిపోయిందంట. ఇంజనీరింగ్ విద్యార్థిని మాయమాటలతో నమ్మించి నగ్నంగా ఫోటోలు తీసి జగన్మాయకు బై బై, అచ్చర సేవకు సై సై. చూడండి, ఇంజనీరింగ్ విద్యార్థిని మాయమాటలు చెప్పించి నగ్నంగా ఫోటోలు తీశారంట. చూడండి, ఇది జాగ్రత్త. ఎందుకంటే ఆడపిల్లలు ఎక్కడన్నా పోవాలంటే జాగ్రత్త, ఎవరిని నమ్మి పరిస్థితులు చేసుకోకండి. జగనన్నాయకు బై బై, అచ్చర సేవకు సై సై. నాటి వైకాపా పాలనలో ప్రచారమే. చూడండి, జగన్మాయకు బై బై, అచ్చర సేవకు సై సై అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొందరు పేటీఎం ఆర్టిస్టులు పెట్టుకొని ఎక్కడ పోయినా జగన్మామయ్య అనిపించుకుంటా చేసుకునేవాడు. ఇప్పుడు కూడా కొంతమంది ఎక్కడ పోయినా జగనన్న సీఎం అని అర్పించుకుంటూ ఉంటారు. అట్లా అరుచుకోవడం వల్ల ప్రజల్లో కూడా అసహ్యం ఏర్పడుతుంది. ఏమొస్తుంది, అట్లా అరవంగానే సీఎం అయిపోతారా? ఇప్పుడు దేశానికి కావాల్సింది మోడీ నమూనానే. దేశంలో రాష్ట్రంలో దృఢమైన నాయకుడు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు. ఏపీ ఎన్ఆర్టీఎస్ సభ్యులకు ఈఐపీ బ్రేక్ దర్శనం, కోటా పెంపు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు. తిరుపతిలోనూ పెద్దరెడ్డి భూ కబ్జాలు. మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబము. చూడండి, ఏడ చూసిన భూ కబ్జాలే ఇప్పుడు కూడా. అది చూద్దాం ఎక్కడెక్కడ ఏమైంది. చూడండి, 30 కోట్ల విలువైన భూ ఆక్రమణ. తమ్ముడు కుమార్తె పేరున డిటిఆర్ బాండ్లు కైవాసము. ఆందోళన దిగిన బాధితులు. పెద్దరెడ్డి భూ కబ్జా, సర్వే నెంబర్ 174, కోకచెన్నాయ్ గుంట, తిరుపతి. మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతిలోనూ ఆయన సాగించిన భూ కబ్జాలపై బాధితులు రోడ్డుకెక్కారు. తిరుపతి అర్బన్ మండలం
కొంక చెన్నై గుంట లెక్క దాఖల సర్వే నెంబర్ 174లో 30 కోట్లు విలువ చేసి 50 సెంట్ల భూమిని ఆక్రమించారు. దీనిపై బాధ్యతలు కోర్టును ఆశ్రమించగా నిర్మాణాలు చేపట్టకూడదని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. వాటిని లెక్క చేయకుండా నిర్మాణాలు చేశారు. అదేమని ప్రశ్నించిన బాధ్యతలను ఇన్నాళ్ళు అధికారం అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో న్యాయం జరుగుతున్న నమ్మకంతో బాధ్యతలు పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా శనివారం ఆందోళనకు దిగారు. మీరు చూడండి, ఇది పెద్దిరెడ్డి భూ కబ్జా ఇప్పటికి ఇంకా నడుస్తూనే ఉంది. ఏం చేస్తాం మళ్ళీ? ఇది ఇంజనీరింగ్లో చూడండి, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని మాయమాటలతో నమ్మించి అత్యాచారం చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల మండలం పరిటాలలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థిని పరిటాలలోని వసతి గృహంలో ఉంటూ కంచికర్లలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతుంది. పరిటాలకు చెందిన గాలి సైదాతో ఆమెకు స్నేహం ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఆ యువకుడు మాయమాటలు చెప్పి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ సమయంలో నగ్నంగా ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడారు. ఫోటోలను తన స్నేహితులు చూపించడంతో వాళ్ళు కూడా ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. ఏదింపులు భరించలేక యువతి పోలీసులకు ఆచరించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శవాన్ తెలిపారు. చూడండి, ఇట్లా చూడండి, ఎవరితో సనువుగా ఉంటే కూడా ప్రతి ఒక్కరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. అట్లా తెలంగాణలో ఏమి పరిస్థితి చూద్దాం. కోళ్లకు అంతర్చిక్కిని వైరస్, రాష్ట్రాలకు కేంద్రము. ముక్కు ముట్టుద్ది, ముద్ద దిగడం లేదా, అయితే తస్మాత్ జాగ్రత్త. అంతు చిక్కని వైరస్తో కోళ్ళు గుడ్లు తేలేస్తున్నాయి. అది తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు కేసు రేపు సుప్రీము. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేను రేపు సుప్రీంకోర్టులో ఉందంట. హైదరాబాద్లో యుద్ధ విమానం తయారీ సత్తా చాటి. ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా 2025 ఎగ్జిబిషన్లో ఈసారి హైదరాబాద్కు చెందిన రక్షణ రంగ కంపెనీ. హైదరాబాద్లో మరోసారి హైడ్రా భారీ కూల్చివేతలు. హైడ్రా దూకుడు పెంచుతుంది. తన ప్లాట్లలో ఫామ్ హౌస్ కట్టారని తనకు న్యాయం చేయాలని కోరుతున్న వందల మంది. గ్యారెంటీల్లోని కాంగ్రెస్ సమాధి. చూడండి, హరీష్ రావు సన్న వడ్లు అమ్ముకున్న రైతులకు 2 నెలలైనా బోనస్ డబ్బులు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు. అది చిలుకూరు బాలాజీ అర్చకుడికి బెదిరింపులు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్పై బెదిరింపులకు పాల్పడారని టెంపుల్ ఖండించింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. కులగంగ నివేదిక చిత్తు పేపర్. తెలంగాణ ప్రభుత్వం అత్యంత పరిశీలనాత్మకంగా చేపట్టిన కులగంగ సర్వే నివేదిక చిత్తు పేపర్ అని కేటీఆర్ గారు అన్నారు. కటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం. రంగారెడ్డి జిల్లాలోని మైలవరదేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చేసుకునింది. 60 లక్షల మందిని ఏం చేశారు బండి సంజయ్. నల్గొండ జిల్లా. తెలంగాణలో జరిగే 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. బీసీ కులగణనలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మహబూబ్నగర్. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ విఫలమయ్యారని డికే అరుణ గారు చెప్తున్నారు. మీరుపేట మాధవి హత్య కేసులో మరో సంచలనము. మీరుపేట మాధవి హత్య కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. ఎంగట మాధవిని గురుమూర్తి చూద్దాం, అప్పుడే కుక్కర్లో ఉడికిచ్చారు కదా, అది ఒకడే చంపలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తతో కలిసి మరో 3 హత్య చేసి ఉంటారని అనుమానాలు ఉన్నాయి. ఈ 3లో ఒక మహిళ ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు సహకరించిన వారి వివరాలు సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. అవసరమైతే గురుమూర్తి పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించే విషయంలో పోలీసులు ఉన్నట్లు సమాచారము. ఈ కేసుల్లో నిందితుడు గురుమూర్తిని పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే అతనికి రిమాండ్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. చూడండి,
అప్పుడు గురుమూర్తి కుక్కర్లో భార్యను చంపేసి ముక్కలు ముక్కలు చేసి నీళ్ళలో కలిపేశారు కదా, అది ఏమైందంటే ఒకడే చేయలేదు అతను ముగ్గురు సహకరించారనేది తెలిసింది. ఇతన్ని ప్రకాశం జిల్లా రామచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి. అదే గ్రామానికి వెంకటమాదేవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్గా చేరి నాయక్ సర్దార్గా పదవీ విరమణ పొందాడు. చూడండి, అది ఆ గురుమూర్తి యొక్క పరిస్థితి. ఇదేనండి 2 స్టేట్లలో సంక్షిప్త వార్తలు. మళ్ళీ థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.